వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. ఈరోజు మనకు స్పెషల్ గెస్ట్తో ఉన్నాం అనమాట, మిస్ నెల్లూరు. సో యాక్చువల్గా గడిచిపోయి 1 year అయినా కానీ ఇప్పుడు ట్రెండ్ మాత్రం తగ్గలేదన్నమాట. సో ప్రజెంట్ నెల్లూరులో ఎక్కడ చూసినా ఈ పేరు వినపడుతుంది, తనుష. సో ఆమెతో మనం ఇంటరాక్ట్ అవుదాం. సో ఫస్ట్లీ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఓకే. సో ప్రజెంట్ చూసుకుంటే 1 year మీరు మిస్ నెల్లూరు కాంపిటీషన్లో విన్ అయ్యి ఒక 1 year, ఈ 1 year ఈ బ్రాండ్ అంటే తనుష అనే బ్రాండ్ ఎక్కడైనా నెల్లూరులో మారుమోగుతుంది. రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అంటే యాక్చువల్లీ ఫస్ట్ టైం నెల్లూరులో ఇలాగా గర్ల్స్కి కూడా ఒక గుర్తింపు అనేది రావాలని చెప్పి మిస్ నెల్లూరు కాంపిటీషన్ అనేది స్టార్ట్ చేశారు. ఇది పాస్ట్ ఇయర్స్లో కూడా ఉంది, కాకపోతే మధ్యలో ఆపేశారు. అది ఎందుకు ఆపేశారో తెలియదు. సో మళ్ళీ 2023లో మళ్ళీ స్టార్ట్ చేశారు. సో దానివల్ల మేము గెలవడం వల్ల మాకు చాలా గుర్తింపు అనేది వచ్చింది. ప్రమోషన్స్ అంటూ చేస్తూ ఇంకా చాలా వాటికి గెస్ట్గా కూడా వెళ్ళాను, ఓపెనింగ్స్కి వెళ్ళాను. సో అలాగా గుర్తింపు చాలా బాగా వచ్చింది. ప్రతిదానికి మిమ్మల్ని పిలుస్తున్నారు, పెయిడ్ ఉంటుందా పిలవడానికి? ఏమైనా పిలవడానికి ఏం పెయిడ్ ఉండదు, పెయిడ్ ప్రమోషన్స్ అంటూ ఏం లేవు. అంటే వాళ్ళు ఏంటి అంటే మన నెల్లూరు అమ్మాయిలు కూడా ఇంత మంచిగా దీంట్లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారు, వీళ్ళు కూడా మంచి టాలెంటెడే అని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ప్రతి దానికి మమ్మల్ని పిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు వెళ్తుంటారు? ముగ్గురు వెళ్తుంటారు. మీరు ఒక్కరే ఇండివిజువల్ గా ఎక్కడైనా వెళ్ళుంటారు? నేను వెళ్ళాను. తడకి శ్రీయ రియల్ ఎస్టేట్ వాళ్ళది నన్ను ఓపెనింగ్ కి పిలిచారు, వెంచర్ ఓపెనింగ్ కి. సో అక్కడ వెళ్ళాను. ఓకే. సో మొత్తానికి అయితే ఈ 1 year పీరియడ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట బ్రాండ్ ని. సో తాగండి, అయితే తాగుతూ మాట్లాడండి. సో వాట్ నెక్స్ట్ అంటే ఏంది? ఇప్పుడు మిస్ నెల్లూరు కాంపిటీషన్ లో విన్ అయ్యారు, వాట్ నెక్స్ట్ అంటే ఏం చేయాలి? అంటే నేను ప్రాజెక్ట్స్ చేశాను, యాడ్ ప్రాజెక్ట్, సిల్వర్ స్క్రీన్ యాడ్ ప్రాజెక్ట్స్ అయితే 3 చేశాను. దాంట్లో 2 వచ్చి ఇప్పుడు స్క్రీన్స్ లో సిల్వర్ స్క్రీన్స్ లో వస్తుంది, ఒకటి వచ్చి ఏపీ మొత్తం వస్తుంది యాడ్, అది ఒకటి వస్తుంది. సో నాకు ఒక డౌట్ యాక్చువల్గా. ఓకే. సో అసలు ఈ కాంపిటీషన్స్ ఎలా జరుగుతాయి? మిస్ నెల్లూరు కాంపిటీషన్స్ లైక్ ఇలాంటివి ఏదైనా సరే, మిస్ ఆంధ్ర, మిస్ నెల్లూరు కాంపిటీషన్స్ ఎలా జరుగుతాయి, ఎలా సెలక్షన్స్ ఉంటాయి? సో ఇది ఫస్ట్ ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది జరుగుతుంది. ఆర్గనైజేషన్ పీపుల్ ఏం చేస్తారంటే లైక్ సోషల్ మీడియాలో అలాగా పోస్టులు చేస్తారు. అంటే వాళ్ళు అనుకుంటారు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చెయ్యాలి, టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు, సో వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి అనే థాట్తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇదేంటి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుస్తుంది అనమాట. ఆడిషన్స్ అనేవి ఉంటాయి, అవి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆడిషన్స్ అనేవి జరుగుతాయి. ఆడిషన్స్లో సెలెక్షన్ అనేది జరిగిన తర్వాత ఫైనల్స్ అలాగా కంటిన్యూ అవుతుంది. సో ఎలా వచ్చింది అసలు ఆపర్చునిటీ? అంటే మీకు ఎలా ఈ ఇంటిమేషన్స్ ఎలా వచ్చాయి? నాకు నా ఫ్రెండ్స్ ఫస్ట్లీ మీకు ఈ థాట్ అంటే నేను మిస్ నెల్లూరు కాంపిటీషన్లో సెలెక్ట్ వెళ్ళాలి అని ఒక ఉంటుంది కదా, అసలు అది జీన్ ఎలా వచ్చింది? యాక్చువల్గా నాకు ఆ రోజు వరకు, కాంపిటీషన్ రోజు వరకు కూడా నాకు ఏ థాట్ లేదు. అప్పటికప్పటికి నా ఫ్రెండ్స్ నాకు ఫార్వర్డ్ చేశారు, ఒకసారి ట్రై చెయ్యు, నీకు టాలెంట్ ఉంది. సెలెక్ట్ చేసుకుంటారని. అలా ఏం లేదు, అంటే వాళ్ళు చెప్పారు సెలెక్ట్ అవుతావు, ఒకసారి ట్రై చెయ్యు అంటే నేను జస్ట్ ఊరికే ఆ రోజు ఏముందిలే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. అంతే. సో ఈజీగా సెలెక్ట్ అయ్యారా? ఈజీగా సెలెక్ట్ అయ్యారా? ఇంకా అంటే అక్కడ అందరినీ సెలెక్ట్ చేశారు, కానీ కాంపిటీషన్స్ లో ఎవరైనా టాప్ 3 విన్నర్స్ ఉండాలి కాబట్టి టాప్ 3 సెలెక్ట్ చేశారు. బెస్ట్ ఆఫ్ పీపుల్ కూడా విన్నర్సే, కాకపోతే ఎంతమంది చేశారు మీరు? మా దాంట్లోనా కంటెస్టెంట్స్ అయితే చాలా మంది వచ్చారు. సెలెక్ట్ చేసిన వాళ్ళంటే లైక్ ఒక 27-30 పీపుల్ వరకు ఉన్నారు. సో 30 అవుట్ ఆఫ్ 30 మెంబర్స్ లో 3 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. సో అంటే నా ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఐ మీన్ ఇప్పుడు ఇలా ఉండాలంటే మోడర్న్ గా ఉండాలి, మిస్ నెల్లూరు ఇలాంటి కాంపిటీషన్ లో మోడర్న్ గా ఉండాలి. మోడర్న్ కి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఓకేనా? నెల్లూరులో కొంచెం ఉంటాయి కదా. ఉంటుంది, కాకపోతే మా ఇంట్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. మా పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది నాకు. సో డాడీ, మమ్మీ, అన్నయ్య, నాన్నమ్మ అందరు సపోర్ట్ వల్లే నేను కాంపిటీషన్ లోకి ఎంటర్ అయ్యాను. ఫాదర్ ఏం చేస్తుంటారు? డాడీ గోల్డ్ బిజినెస్. ఓకే, అందుకే గోల్డ్ గోల్డ్ కన్నారా అనుభవి. సో కాలేజ్ అంటే ఇక్కడ అంటే గ్రాడ్యుయేషన్ నేను నారాయణలో చేశాను, నాది నారాయణలో అయిపోయింది.
సో మీకు ఫ్యామిలీ సపోర్ట్ కాకుండా ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా బాగుండేది. చాలా ఉంటుంది. సో ఫ్రెండ్సే మోటివేట్ చేశారు, అందంగా ఉంటావు త్వరగా ట్రై చేయి అని చెప్పి మోటివేట్ చేశారు అంతేనా? అలా ఏం లేదు, ఒకసారి అంటే ఫ్యాషన్ అంటే ఇష్టం కదా, ఒకసారి ట్రై చెయ్యు అని అన్నారు. ఇంకా అట్లా. ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కదా మీతో కలిపి, వాళ్ళు కూడా సేమ్ అంటే మీరు ముందు నుంచి మీరు ఫ్రెండ్సా ఎలాగా? లేదు నాకు అక్కడ పరిచయం. ఓకే, స్పాట్ లో పరిచయం అన్నమాట. ఇప్పుడు ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా ఒక బ్రాండ్ కి వెళ్తాం. దాంట్లో తనుష అనే అమ్మాయి కొంచెం ఎక్కువ ఫోకస్ అవుతుంది అంతేనా? అలా ఏం లేదు, అందరు కనిపిస్తుంటారు. ఓకే, సో యాడ్స్ అంటే ఎలా వస్తుంటాయి? మీన్స్ రియల్ ఎస్టేట్ యాడ్స్, జ్యువెలరీ యాడ్స్ అలాగా. పెయిడ్? కొన్ని పెయిడ్, ఓకే, కొన్ని అన్పెయిడ్. సో ఇప్పుడు ఇది అయిపోయింది, మిస్ నెల్లూరు అయిపోయింది. నెక్స్ట్ వేరే ఏ కాంపిటీషన్ లో మీరు అంటే మిస్ ఆంధ్ర లైక్ మిస్ ఇండియా వరకు వెళ్దాం అని ఒక థాట్ అయితే ఉందా? అంటే ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే లేదు, ఫర్దర్ అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడైతే లేదు అంటే ఈ ఇయర్ లేదు, ఫర్దర్ ట్రై చేస్తాను. అంటే ఇయర్ ఎందుకు బ్రేక్ వచ్చిందండి? ఇయర్ బ్రేక్ రాలేదు, అంటే నాకు కొంచెం కెరియర్ కూడా ఇంపార్టెంట్ కదా, సో అందుకని కెరియర్ చూసుకొని తర్వాత అంటే మోస్ట్లీ ఫ్యాషన్ మీదే ఉండాలని నాకేం లేదు, కెరియర్ చూసుకుంటే ఈ ఫ్యాషన్ కూడా చూసుకుందామని అనుకుంటున్నాను. యా, వర్కింగ్. ఓకే ఓకే ఓకే. సో అంటే మీరు చేసిన గ్రాడ్యుయేషన్ ఏంటి? అంటే నేను మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ బీఫామ్ చేశాను. బీఫామ్ ఓకే, బీఫామ్ చేసి ఆఫ్ కోర్స్ అంతేలే డాక్టర్స్ అందరూ కూడా ఐ మీన్ అదలే మెడిసిన్ రిలేటెడ్ టు మెడిసిన్ వాళ్ళు ఇలాగే ఉంటారు. సో ఇటువైపు వెళ్తుంటారు. సో చాలా వినున్నా. ఓకే ఓకే, అక్కడ వచ్చిందనమాట అయితే. సో ఇప్పుడు అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరున్న సర్కిల్లో డెఫినెట్గా మూవీస్ రిఫరెన్స్ కూడా వస్తూ ఉంటాయి, లైక్ హీరోయిన్స్ అవ్వచ్చు, సైడ్ యాక్టర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో వెళ్ళే అవకాశాలు ఉన్నాయా మీకు? అసలు ఇప్పటికి చాలానే వచ్చాయి. మన నెల్లూరులో వచ్చాయి, ఇంకా హైదరాబాద్ లో కొన్ని వరకు అయితే వచ్చాయి. వెళ్ళే ఛాన్సెస్ అంటే అది ఫస్ట్ ఈ ఇయర్ లో కెరియర్ చూసుకొని తర్వాత రెండు బ్యాలెన్స్ చేసుకుందామని అనుకుంటున్నా. ఓకే, అంటే ఎలాంటి మూవీస్ నుంచి? నెల్లూరు వదిలి అవుట్ ఆఫ్ మూవీస్ ఎలా వచ్చాయి? అంటే హైదరాబాద్ ఎలాంటి మూవీస్ వచ్చినాయి? అంటే మంచి బ్యానరే వచ్చాయి, మంచిగా వచ్చాయి. సో మీరు ఫోకస్ చేయలేదు? నేను చేయలేదు. ఓకే, కెరీర్ ఈవేళ ఉన్నప్పుడే కదా అట్లా ఒక రాయి వేసేయాల్సిందే. అంటే రెండు బ్యాలెన్స్ చేయాలి కదా, ఫ్యాషన్ కెరియర్ బ్యాలెన్స్ చేయాలి, ఇలాగా జాబ్ కెరియర్, వర్కింగ్ కెరియర్ రెండు బ్యాలెన్స్ చేయాలి. ఓకే, సో అందుకని ఆపేశారు ప్రజెంట్, ముందు కెరీర్ చూసుకోవాలని చెప్పి. సో ఓకే, నా ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసింది, సో ఇది ట్రూ అయితే చెప్పండి. ఇప్పుడు ఇలా మిస్ నెల్లూరు కాంపిటీషన్స్ లేకుండా మిస్ ఆంధ్ర వీటిల్లో స్పెసిఫిక్గా అంటే ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేయడం వెనక వేరే ఏమైనా ఉంటాయా? ఐ మీన్ లైక్ కొంతమందికి పెయిడ్ అవ్వచ్చు, లైక్ వేరే అవ్వచ్చు, ఇలా ఏమైనా జరుగుతాయా? కొన్ని ర్యామ్ స్టేజెస్ లో లైక్ బ్యాక్ స్టేజ్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అంటే ఫ్రంట్ స్టేజ్ ర్యామ్ స్టేజ్ వరకు ఏం జరుగుతుందో అందరికి తెలుసు, బ్యాక్ స్టేజ్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మీరు ఇప్పుడు వెళ్ళున్నారు కదా, మీరు ఏమైనా ఫేస్ చేశారా? లైక్ మనీ అవ్వచ్చు, వాట్ ఎవర్. అంటే మాకు ఫేస్ చేశారా అంటే లైక్ ఆ టైంలో బేసిక్గా ఇలాంటి ఫ్యాషన్ వాటిల్లో వాక్ స్టేజెస్లో టైం రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు టైం తీసుకోకూడదు, వెంటనే ఇవ్వాలి. కానీ మాకేంటంటే 20 minutes బ్రేక్ ఇచ్చారు, అక్కడ రిజల్ట్స్ కొంచెం తేడా వచ్చాయి అన్నమాట. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎలాగా అంటే సపరేట్ అంటే ప్రియారిటీస్ చేంజ్ చేసేసారు అక్కడ అలాగా. సో మొత్తానికి అయితే దాటుకొని వచ్చారు. సో ఫర్దర్ కాంపిటీషన్ ఇంకా ఎక్కువ ఉంటాయి కదా? ఉంటాయి. మిస్ ఆంధ్ర ఇలాంటి వాటిలో ఇంకా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేం. అంటే ఆర్గనైజేషన్ ని బట్టి ఉంటుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారా? ఫేస్ చేయాలి, ఒకటి కావాలనుకున్నప్పుడు ఫేస్ చేయాలి. ఇప్పుడు కొంచెం పర్సనల్గా వచ్చేద్దాం. సో బాగానే జరుగుతుంది ప్రజెంట్ అయితే. లాస్ట్ 1 year నుంచి కూడా బ్రాండ్స్ పరంగా అవ్వచ్చు, కెరీర్ పరంగా అవ్వచ్చు, కొంచెం బాగానే నెట్గా వెళ్తున్నారు, అంతా ఓకే. సో మీ గోల్ కూడా చెప్పేశారు. ఇప్పుడు కొంచెం పర్సనల్గా వద్దాం. పర్సనల్ లైఫ్లో ఒక బెంచ్ మార్క్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అబ్బాయిలు గమ్ముకుంటారు కదా, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయి అన్న? ఓకే, ప్రపోజల్స్ ఏం రాలేదు. అదేంటి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రపోజల్స్ చాలా వచ్చాయి అంటున్నారు.
అంటే వచ్చినా బేసిక్గా నేను పట్టించుకోను. ఓకే. మెయిన్ థింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, లైక్ ఆవే ఇంట్రెస్ట్ లేదు, అందుకని. మంచి అమ్మాయి అంటారా? అలా ఏం లేదు, నేను పట్టించుకోలేదు అంతే. ఓకే. సుమారు ఎన్ని రావచ్చు ఊరికే సుమారు? నేను పట్టించుకోలేదు కాబట్టి సో నాకు ఒక మార్క్ ఉంటుంది కదా, 1 10 20. అయ్యో అలా ఏం గుర్తులేదు, 1 year అయిపోయింది కదా సో అందుకే ఇవన్నీ చాలా వచ్చుంటాయి కదా, సుమారు ఒక ఫిగర్ చెప్పలేరా? గుర్తులేదు, అదే నేను పట్టించుకోలేదు కాబట్టి గుర్తులేదు. బాగా స్కిప్ చేస్తున్నా క్వశ్చన్. అలా ఏం లేదు, పట్టించుకోలేదంటే 2 రకాలు ఉంటాయి. అంటే మీరు చెప్పేది ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ లేదని ఒక ఇంట్రెస్ట్ లేదు అందుకే నేను దాని మీద బాయ్ ఫ్రెండ్ ఉంటే లేదు, అలా ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు అందుకే నేను పట్టించుకో. ప్రెజెంట్ అయితే కెరీర్ లో అలా వెళ్తున్నారు. అవును. సో ఓకే. సో అబ్బాయిలు అయితే అమ్మాయి చుట్టూ తిరగొద్దు ప్లీజ్, అమ్మాయి కొంచెం అంటే ఎవరు వచ్చినా పట్టించుకోవద్దంట, మీ టైం వేస్ట్ అనమాట. సో డెఫినెట్ గా అయితే రావద్దు, వేరే అమ్మాయిని చూసుకోండి అంతే కదా? అంతే. రమ్మంటారా? రావద్దు. అయ్యో అలా ఏం లేదు. అలా ఏం లేదంటే 2 ఆప్షన్స్ ఇస్తున్నారు అనమాట, రావచ్చు 2. అలా ఏం లేదు, అంటే బేసిక్ గా నేను కెరియర్ చూసుకుంటున్నాను కాబట్టి దాని కెరీర్ అయిపోయిన తర్వాత రావచ్చు, యాక్సెప్ట్ చేస్తారంట. సో వచ్చే వాళ్ళు రావచ్చు. సో అసలు లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే అండర్స్టాండింగ్, ఓకే, ట్రస్ట్, ఈ 2 ఉంటే లవ్ సరిపోతుందా? 2 అండర్స్టాండింగ్ ఉంటే, ట్రస్ట్ ఉంటే ఏదైనా సరిపోతుంది. చేసేస్తారు. అండర్స్టాండింగ్ ఈ జనరేషన్ లో, ఉన్న జనరేషన్ లో అండర్స్టాండింగ్ ట్రస్ట్ ఇంపార్టెంట్ కదా. ఈ 2 ఆ 2 ఇంపార్టెంట్. కేరింగ్ ఉండాలి. సో మీరు ఓన్లీ కేరింగ్ అంతే, కేరింగ్ మంచిగా చూసుకోవాలి, ట్రస్ట్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ థింగ్ అంతే. ఇప్పుడు పర్సనాలిటీ, అపీరియన్స్ అవన్నీ గాడ్ గిఫ్టెడ్ కదా. సో ప్రజెంట్ ఉన్న ఈ లవ్ కి, అంటే ఈ జనరేషన్ లో ఉన్న ఈ ట్రెండీ లవ్ కి, ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ తీసుకున్న అప్పుడున్న లవ్ స్టోరీస్ కి వేరియేషన్ ఏంది? అంటే అప్పుడు జనరేషన్ ఎలా లవ్ చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు జనరేషన్ ఎలా లవ్ చేసుకుంటారు అనేది కొంచెం క్లారిటీగా ఉన్నాం. మీ అభిప్రాయం ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? అసలు ఏది బాగుంది? ఓల్డ్ జనరేషన్ లవ్వే బాగుంది. అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో రోజ్ ఫ్లవర్స్ ఇవ్వడం, లవ్ లెటర్స్ ఇవ్వడం, ఒక అమ్మాయిని వెనకాల ఫాలో అవ్వడం సైకిల్లో, అలాగా చిన్నప్పుడులో చూసేవాళ్ళం మూవీస్ లో. అది బాగుంటది, అంటే అది బాగుంటది. ఈ జనరేషన్ ఏంటంటే అంత సోషల్ మీడియాలో టెక్స్టింగ్, ఒక అన్నోన్ పర్సన్ ఒక సోషల్ మీడియాలో పరిచయం అయితే అలానే కనెక్షన్ అన్నమాట. సో ట్రెండీ అయిపోయింది. అంటే ఒక పర్సన్ ఎవరో కూడా తెలియదు, ఒక అన్నోన్ పర్సన్ ఇంకొక అన్నోన్ పర్సన్ ఎవరో తెలియదు, సోషల్ మీడియాలో పరిచయం అవుతారు. కొన్ని రోజులు మంచిగా క్లోజ్ గా మాట్లాడుకుంటారు, కేరింగ్ గా. అబ్బాయి కేర్ చూపిస్తే, అమ్మాయి కేర్ చూపిస్తే, అబ్బో అమ్మాయి నన్ను డీప్ గా లవ్ చేస్తుంది, అబ్బాయి నన్ను డీప్ గా లవ్ చేస్తున్నారు అనుకొని ఇంకా వాళ్ళు ప్రొసీడ్ అయిపోతారు. ఇది రిలేషన్షిప్, ఇది లవ్ అని. సో ఈ జనరేషన్ ఇది. సో అప్పుడు అంటే లెటర్స్ లో ఫీలింగ్ ఉండేది, టెక్స్ట్ భయం ఉండేది ఆ టైంలో. ఓల్డెన్ డేస్ లో లెటర్ ఇచ్చేటప్పుడు అమ్మో డాడీ అమ్మ చూస్తారు, నాన్న చూస్తారు. ఇప్పుడు అలా ఏం లేదు, నేను చెప్పుకుంటానే చేయండి, కాల్ చేయండి. అవును. సో ఇప్పుడు భయం లేదు, ఇప్పుడు ఎవరికి చిన్న పిల్లల దగ్గర నుండి స్టార్ట్ అయిపోయింది ఈ జనరేషన్ లో చాలా. అంటే నాకు తెలిసి అప్పుడు లవ్ స్టోరీస్ అంటే లవ్ లెటర్ ఇచ్చిన ఒక 1 month or 1 year కి ఓకే చెప్పేవాళ్ళు. ఇప్పుడు మెసేజ్ పెట్టిన 2 minutes కి అంతే, 1 day కి 2 days కి చాలా కేర్ చూపిస్తున్నారు అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోతున్నారు లవ్ అని. పాస్ట్ జనరేషన్ లో పాస్ట్ థాట్స్. అవును. ఇప్పుడు న్యూ జనరేషన్ కాబట్టి ఫ్యూచర్ థాట్స్ ఉన్నాయి, ప్రెసెంట్ థాట్స్ కూడా లేవు. ఫ్యూచర్ లో ఇలాగా అలాగా అనేది ముందే ఆలోచించేస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక చిన్న ఇది, ఇప్పుడు కొంచెం పాస్ట్ లో కొంచెం వెనక్కి వెళ్తే కొద్దిగా సేమ్ ఇప్పుడు మీరు అన్న ఈ టెక్స్ట్లు కాకుండా అప్పుడు వచ్చి సైకిల్ మీద వచ్చి లెటర్ ఇచ్చి ఇలా చేస్తే మీరు ఓకేనా? భయం ఉంటుంది కదా ఎవరికైనా కొంచెం థింక్ ఎలా అంటే బేసిక్ గా నేనేంటంటే అలా జరిగితే నేను మా ఇంట్లో షేర్ చేసుకుంటా పేరెంట్స్ తో. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరున్నా నేను షేర్ చేసుకుంటా, డాడీ మమ్మీ వాళ్ళతో చెప్తా ఇలాగా అలా జరిగింది ఇలా జరిగింది అని.
వాళ్ళు చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, ఏది సీరియస్గా తీసుకోరు, ఫ్రెండ్లీగా ఉంటారు. సో అందువల్ల నేను షేర్ చేసుకుంటా వాళ్ళతో చెప్పుకుంటా ఇలా జరిగింది అలా జరిగింది అని. నేను అప్పుడు యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. అప్పుడు యాక్సెప్ట్ చేయరు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయరా? అంటే ఇప్పుడు కెరియర్ ఇంపార్టెంట్, అప్పుడు భయం ఉండేది కదా. సో మొత్తానికి ఇప్పుడు ఇంకా కెరీర్ అయిపోయిన తర్వాత చేస్తారా? ఓకే, అలా ఏం లేదు, చూద్దాం, చూడాలి. సరే, ఇది కొంచెం పక్కన పెట్టేది. ఇప్పుడు కెరీర్ విషయం అనుకుందాం. కెరీర్లో అంటే ఖచ్చితంగా మీలాంటి అమ్మాయిలకి ఒక సీరియస్నెస్, ఇప్పుడు ఏదైనా ఒక దాని మీద ఉంటుంది మోస్ట్లీ, లేదా రెండు మీద, 2 వర్షన్స్ మీద ఉంటాయి. లైక్ కెరీర్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మెడిసిన్లోనే ఒక గవర్నమెంట్ జాబ్ కొడతారా, లేకుంటే ప్రైవేట్ సెక్టార్లోనే హై ప్రొఫైల్ తీసుకుంటారా అనేది ఒక వర్షన్ ఉంటుంది. సేమ్ మీరు మోడల్ వేలో ఉన్నారు కాబట్టి, సో నేను మోడల్ అవ్వాలి, సో ఒక సెలబ్రిటీ స్టేటస్కి వెళ్ళాలి అన్నది ఉంటుంది. ఈ రెండిట్లో మీకు 2 ఆప్షన్స్ వస్తే ఏ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు? లైక్ అంటే ఎలాగో లైక్ ఫ్యాషన్ కెరియర్ లో ఉన్నారు, అట్ ద సేమ్ టైం మీరు బ్యాక్గ్రాఫ్ లో మెడిసిన్ బ్యాక్గ్రాఫ్ లో ఉన్నారు, మంచి జాబ్ మంచి ఇది ఫ్యాషన్ కెరియర్ మంచిది, జాబ్ మంచిది వస్తే ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ నేను జాబ్ కెరియరే చూస్ చేసుకుంటాను. మోడర్న్ అది బ్యాలెన్స్ చేసుకుంటాను. నాకు ఫ్యాషన్ లైఫ్ అని నేను చెప్పాను, ఎందుకంటే నాకు జాబ్ కెరియర్ ఇది లైఫ్. బట్ ఇక్కడ అంటే మీలాంటి అమ్మాయిలు ఆలోచించేది ఇప్పుడున్న ప్రజెంట్ చిన్న ఇన్స్టా ఫేమస్ వాళ్ళు అందరూ కూడా చిన్న రీల్ తో ఫేమ్ అయిపోతున్నారు. సో ఫేమస్ అనేది ఎక్కువ ఇక్కడ ఫోకస్ అవుతుంది అనమాట. అంటే నేను ఏ రకంగా నేను ఫోకస్ అవ్వాలి, అది ఇన్స్టా వేస్ అయినా కానీ చిన్న రీల్స్ లో నేను ఫేమస్ అవ్వాలా, లేకుంటే ఏమైనా సాంగ్ బాడీ ఫేమస్ అవ్వాలా. ఇప్పుడు మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. సో ఫేమ్ అవ్వడానికి ట్రై చేయకుండా కెరియర్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అంత? ఈ ఫ్యాషన్ కెరియర్ లో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఓకే, అంటే ఎదిగితే ఎదగొచ్చు, లేకపోతే కింద పడిపోవచ్చు. అది జాబ్ కెరియర్ లో ఏంటి అంటే ఒక జాబ్ పోతే ఇంకోటి కూడా వస్తుంది. అంటే ఈ లైఫ్ స్టైల్ బాగుంటది నాకు తెలిసి. జాబ్ కెరియర్ లైఫ్ స్టైల్ బాగుంటుంది, ఎంత స్ట్రెస్ ఉన్నా కొంతవరకే ఉంటుంది. అంటే లైఫ్ లాంగ్ ఉండదు కదా. మనం ఒక 40-50 ఇయర్స్ వచ్చినా మనం ఈ కెరియర్ ని కంటిన్యూ చేయలేం కదా, ఉండదు. అదే జాబ్ అయితే మంచిగా లైఫ్ బాగుంటుంది. సో బాగానే ఆలోచించారే, మోడర్లే కాదు మోడర్న్ థాట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో కాకపోతే ఇప్పుడు ప్రతి అమ్మాయి అయితే ఇదే కోరుకుంటుంది, ఫస్ట్ అయితే నేనైతే ఫేమ్ అవ్వాలి, ఏదో రకంగా ఫేమ్ అవ్వాలి అన్న వర్షన్ అయితే ఉంది. ఫేమస్ అవ్వడం ఎంతసేపు, చాలా త్వరగా అయిపోవచ్చు. ఒక రీల్ మంచి రీల్ చేసి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అవి ఇవి పెట్టేస్తే అది అంటే లైక్ సోషల్ మీడియాలో ఎక్కువ వెళ్తే ఈజీగా ఫేమ్ అయిపోతుంది. ఒక రీల్ తో కూడా ఫేమ్ అవ్వచ్చు కదా. ఒక రీసెంట్ గా ఒక రీల్ కూడా ట్రెండ్ అవుతుంది, ఒక అమ్మాయిది బంగారం ఒకటి చెప్పనా, తను ఎంత ఫేమస్ అయిపోయింది. సో అలాగే ఒక రీల్ తో కూడా ఫేమస్ అయిపోవచ్చు. సో ఫేమ్ అవ్వచ్చు, కాకపోతే మీరన్న వర్షంలో డెఫినెట్ గా అది ఎక్కువ రోజులు నిలబడదు అనేది థాట్. సో అది ఇదే వర్షన్ లో ఉంటారు అన్నమాట. గుడ్ థాట్. అంటే రావచ్చు ఈ ఫ్యాషన్ కెరియర్ లో ఏంటి అంటే ఉంటుంది, ఎంత ఒక 10 years ఉంటుందేమో లైఫ్, తర్వాత ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అప్పుడు మళ్ళీ నాకు జాబ్ కెరియరే మంచిది లైఫ్ అనిపిస్తుంది. సో మీలాంటి వాళ్ళు ఎలాంటి మూవీస్ చూస్తారు అసలు? ఫస్ట్లీ ఎలాంటి? నాలాంటి వాళ్ళు అంటే ఐ డోంట్ నో. నేను నా గురించి నాకు లైక్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే చాలా ఇష్టం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ బాగుంటాయి. అంటే మంచి శ్రీకారం లైక్ అలాంటివా? శ్రీనివాస కళ్యాణం చూసే ఉంటారు, అది చాలా బాగుంటది. లైక్ దాంట్లో ఒక ఫ్యామిలీ ఎలాగా ఓల్డెన్ డేస్ లో. మీలాంటి అమ్మాయిలు అర్జున్ రెడ్డిని కోరుకుంటారు కదా. లేదు అలా ఏం లేదు, అవి అంతే జస్ట్ మూవీస్ అంతే. రియాలిటీలో అవన్నీ వర్కౌట్ అవ్వవు కదా. కొంతమంది చేస్తున్నారు. నో నాలాంటి వాళ్ళు కాదు, నాకు లేరు. ఓకే, సో ఇలాంటి మూవీస్ అయితే ఇంట్రెస్ట్ పడతారు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచి లవ్ కి రిలేటెడ్ మూవీ. ఓకే, బాగుంది, ఫన్నీ. సో ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఎందుకు అడిగానంటే మీలాంటి అమ్మాయిలు యాక్చువల్గా మోడర్న్ గానే ఉంటారు, అంటే మోడర్న్ థాట్స్ కూడా మోడర్న్ గా ఉంటాయి. సో ఫ్యామిలీ మోడర్న్ జనరేషన్ కాబట్టి థాట్స్ మోడర్న్ గానే ఉంటాయి. అంటే ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడు ఆఫ్టర్ కేజీఎఫ్ తర్వాత లేకుంటే ఆఫ్టర్ అర్జున్ రెడ్డి తర్వాత ఈ 2 ప్యాటర్న్స్ లో ఉంటాయి. ఉంటే వైలెన్సా లేదా హోమ్లీ మూవీస్.
హోమ్లీ మూవీస్ ఇప్పుడు తక్కువ, ఓకే. టు బి హానెస్ట్ హోమ్లీ మూవీస్ ఇప్పుడు తక్కువ. ఇప్పుడు అంతా కేజీఎఫ్ సిరీస్ లాంటివి ఉంటాయి, లేదంటే అర్జున్ రెడ్డి సిరీస్ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ మూవీసే ఎక్కువ. సో మీలాంటి అమ్మాయిలు ఏ మూవీని ఇష్టపడతారు అంటే ఇప్పుడున్న అమ్మాయిలు యాక్చువల్గా నా వర్షన్ ప్రకారం అయితే మీరు నా గురించి అడుగుతున్నారా? ఇప్పుడున్న అమ్మాయిల ఇప్పుడున్న అమ్మాయిల గురించి అడుగుతున్నా. ఇప్పుడున్న అందులో మీకు కంపేర్ చేస్తే మీరు ఎలాంటి వాళ్ళని ఎలాంటి మూవీస్ ప్రయారిటీ ఇస్తారని అడిగి. నేనైతే లవ్, ఫ్యామిలీ రిలేటెడ్ ఫన్నీ మూవీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిల గురించి అంటే వాళ్ళ థాట్స్ ఏమున్నాయో నాకు తెలీదు. మేబీ ఈ జనరేషన్ లైక్ అంతా కొంచెం హైప్ ఎక్కువ అయిపోయింది కదా, మీరు చెప్పినట్టు అర్జున్ రెడ్డి, కేజీఎఫ్. అంటే 2 ప్యాటర్న్స్ 3 ప్యాటర్న్స్ యాక్చువల్గా ఎప్పుడున్న మూవీస్. ఒకటి వైలెన్స్, ఇంకోటి మీన్ లవ్ స్టోరీ అనే దానికంటే కూడా బోల్డ్ లవ్ స్టోరీస్, మూడోది డీసెంట్ లవ్ స్టోరీస్ లైక్ మీ వర్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో మీరు థర్డ్ కేటగిరీలో ఉన్నారు. యాక్చువల్గా ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇదే. ఈ రెండు యాడ్ అయింది అనమాట ఇప్పుడున్న జనరేషన్ కి. సో మీరైతే ఫస్ట్ దానికి. నాకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అంటే దాంట్లో వాళ్ళ లవ్ అది బాగుంటుంది, ఫన్నీ బాగుంటుంది. అంతా అయిపోయింది. ఇంకా పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని కోరుకున్నారు ఫస్ట్ లో? లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని ఎందుకు అడిగానంటే మీరేమో ఆబ్వియస్లీ అలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్మెంట్ చెయ్యనని కాదు, చూస్తాను. ప్రయారిటీ అంటే మూవీస్ కి లైఫ్ పార్ట్నర్ కి సంబంధం లేదు. అదే అందుకు అడుగుతున్నా. సంబంధం లేదు కాబట్టి. సో మీ లైఫ్ పార్ట్నర్ లో ఇప్పుడు మీరు చేసే సినిమా లాంటి హస్బెండ్ ఉండాలా, లేకుంటే అర్జున్ లాంటి హస్బెండ్స్ ఉండాలా? అలా కాదు. అంటే తన ఇష్టం, తను ఎలా ఉన్నా ఓకే. అంటే ఒక పర్సన్ ని నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని జడ్జ్ చేసే పాయింట్ ఇంకొక పర్సన్ కి లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. సో నో జడ్జ్మెంట్ అక్కడ. నాకు వచ్చే పార్ట్నర్ ఎలా ఉండాలంటే మంచి కేరింగ్ ఉండాలి, లవ్ ఉండాలి, మంచిగా చూసుకోవాలి, లవ్ ఎక్కువ చూపించాలి, నన్ను తప్ప ఇంకెవరిని ఇష్టపడకూడదు. కామనే కదా, ఇంకా కొత్తగా చెప్తే బాగుంటుంది. ఇంకా లైక్ ఒక హోమ్లీ పర్సన్ ఉండాలి, హోమ్లీ పర్సన్ అయి ఉండాలి. ఇంకా అంటే అపీరియన్స్ అది మ్యాండేటరీ కాదు. తను హైట్ ఉన్నా, నాకంటే షార్ట్ ఉన్నా, వైట్ ఉన్నా, బ్లాక్ ఉన్నా, ఎలా అయినా ఓకే, కానీ మంచిగా చూసుకోవాలి. మంచి ఫ్యామిలీ పర్సన్ అయి ఉండాలి, వెల్ సెటిల్డ్ అయి ఉండాలి. ఇది కరెక్ట్, వెల్ సెటిల్డ్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో అది చాలా ఇంపార్టెంట్. సెటిల్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్ లో. ఎందుకంటే వచ్చే ఫ్యూచర్ జనరేషన్ చాలా కాస్ట్లీ అయిపోద్ది. మొత్తానికి అమ్మాయి అనిపించారు, అందుకని అన్ని కావాలి, దాంతో పాటు ఇది కావాలి. అవును, ఎందుకంటే నో ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండదు, మంచిగా చూసుకోవాలి. అలానే కాదు అంటే నేను అనేది వెల్ సెటిల్డ్ ఓకే. సో యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది కదా? ఇన్కమ్ తో నాకు అవసరం లేదు. ఎందుకంటే వెల్ సెటిల్డ్ అయితే వాళ్ళే అన్ని కావాల్సినవి తెచ్చి పెడతారు కదా. దానికి తన ఇన్కమ్ గురించి నో తనే వర్క్ చేసి తనే సెటిల్ అవ్వాలి, తనే చూసుకోవాలని ఏమి ఉండదు. నేను కూడా నా కెరీర్ చేస్తాను, కెరియర్ చూసుకుంటాను. అంటే ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటే సెట్ అవుతుంది లైఫ్. ఓకే, సో మంచి డిసిషన్ అయితే. సో ఏ మాటకి ఆ మాట వెల్ సెటిల్డ్ అయితే ఉండాలి. వెల్ సెట్ ఇప్పుడు ఈ జనరేషన్ లో పక్కా ఖచ్చితంగా కావాల్సింది వెల్ సెటిల్డ్. సెటిల్ అవ్వకపోతే అమ్మాయిని ఏ ఫాదర్ ఏ అమ్మాయిని ఇవ్వరు కదా. కానీ ఇప్పుడు ఫాదర్ దాకా వెళ్ళట్లేదు కదా, ఫాదర్ మదర్స్ దాకా వెళ్ళట్లేదు, నచ్చితే చేసేసుకుంటున్నారు కదా ఈ జనరేషన్ లో. ఎవరు వాళ్ళు ఐ మీన్ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవట్లేదు కదా. నేను తీసుకుంటాను, ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్టివ్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఏదైనా నేను నా ఫ్యామిలీకి చెప్పి ఏదైనా వాళ్ళ డెసిషన్స్ ని తీసుకొని చేద్దాం, ప్రొసీడ్ అవుదాం అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ర్యాండమ్గా ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా, కొంచెం రిలేటెడ్ కాదు యాక్చువల్గా ఈ సబ్జెక్ట్కి. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇదంతా అన్నారు కాబట్టి నేను ఒక మీకు ఇష్టమైన హీరోస్ 4 చెప్తా, 4లో మీరు ఇష్టం ఎవరో చెప్పండి. ఓకే, సో ప్రభాస్, మహేష్ బాబు. ప్రభాస్ ఎన్టీఆర్. ప్రభాస్ యష్. ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, గారు పిఠాపురం మంత్రి గారు. రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఓకే,
ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఇప్పుడు అంటే ఈ క్వశ్చన్ కొంచెం రిలేటెడ్ చేస్తాను. ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీలో ఏదో ఒక ఆఫర్ వచ్చింది, ఓకే అది వాట్ ఎవర్ ఇట్, ఓకే క్యారెక్టరా లేకుంటే హీరోయినా ఓకే లేకుంటే సిస్టరా, ఓకే ఓకే ఏదైనా సరే. సో ఈ మూడిట్లో ఒక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, సిస్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు మూవీలో మూవీలో? పవన్ కళ్యాణ్ గారు మూవీలో ఏ రోల్కైనా నేను ఇంపార్టెన్స్ ఇస్తా. ఓకే. ఆయనతో చేయడమే ఒక అదృష్టం. సో అంటే అది రెస్పెక్టా క్రష్? రెస్పెక్ట్, అభిమానం. అంతేనా? క్రష్ ఏముంది, క్రష్ అలా ఏం లేదు, రెస్పెక్ట్. ఇప్పుడు మంత్రి గారు అయిపోయారు కదా, అయిపోయారు పిఠాపురం. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఆయన స్ట్రగుల్స్ చూసాం మనం, ఆయన ఎంత కష్టపడి ఎంత ప్రజలకి ఎంత చేశారు ఓకే. చూసాం మనము, కళ్ళారా మనమే చూసాం. సాధించారు అంటే ఆయనకు ఒక పట్టుదల ఉంది, ఆ పట్టుదలతో ఆయన మంచిగా సాధించారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కష్టపడింది ఇప్పుడు అందరి ముందు ఆయనే చెప్పాడు కదా, అసెంబ్లీ గేట్ దాటుతాను అని, దాటి చూపించారు. సో దాటనివ్వని శపథం చేశారు కదా, చేశారు. పాలిటిక్స్ ఎందుకులే. సో మొత్తానికి మీ పిఠాపురం మంత్రి గారు, ఎమ్మెల్యే గారు సో పక్కన హీరోయిన్ గా అయినా ఏదైనా 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 సో ఛాన్స్ వస్తే, ఛాన్స్ వస్తాయి. ఈ జనరేషన్ లో ఉన్న అమ్మాయిలకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, లైక్ హీరోయిన్స్ లో అవ్వచ్చు, లైక్ సేమ్ మోడలింగ్ వేలో అవ్వచ్చు. ఎవరు ఇన్స్పిరేషన్ యాక్చువల్గా? నా ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా నా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన మాటలు నాకు టచ్ అవుతాయి బాగా, ఓకే, ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ గారు సో నాట్ ఓన్లీ మోడలింగ్ కెరియర్, సో లైఫ్ కి పవన్ కళ్యాణ్ గారు మాటలు ఇన్స్పైర్ అవుతాయి, ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు ఆయన మాటలన్నీ. రోజుకి ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ డైలాగులు వింటారు చెప్పండి? డైలాగ్స్ కాదు, సాంగ్స్ వింటాను మోస్ట్లీ. అన్ని పవన్ కళ్యాణ్ గారు సాంగ్స్ వింటాను. ఎక్కువ ఏ సాంగ్స్ వింటారు? ఖుషి సాంగ్స్ ఎక్కువ వింటాను, నాకు చాలా ఇష్టం అసలు ఖుషి సాంగ్స్ అంటే. సో ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి మీకు ప్రపోజ్ చేయాలంటే ఖుషి సాంగ్స్ వచ్చి ప్లే చేస్తే సరిపోద్దా? నో నో నో, పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరో అయి ఉండాలి అబ్బాయికి. ఫెస్టివల్స్, మన ఇండియన్ ఫెస్టివల్స్ లో ఏ ఫెస్టివల్ బాగా ఇష్టం మీకు? నాకు సంక్రాంతి ఇష్టం, దివాళీ ఇష్టం. రీజన్ అంటే సంక్రాంతి ఎందుకు? మన ఇండియన్ ఫెస్టివల్స్ అంటేనే రీజన్ ఉంటది, అంటే పాతకాలపు రోజుల నుంచి లైక్ అంటే ఒక పండుగ అంటే మన ఇండియన్ ఫెస్టివల్స్ లోనే ఉంటుంది. సో ఆ నేచర్, ఆ కల్చర్ అనేది బాగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అవును, చాలా. అసలు ఆ రోజుల్లో మొన్న రీసెంట్ గా ఐ మీన్ దివాళీ సంక్రాంతి వచ్చినప్పుడు కూడా వైబ్ లేదు, అంటే పాత రోజుల్లో ఉండే వైబ్ అసలు లేదు ఇప్పుడు. అప్పుడంటే ఫ్యామిలీ రిలేటివ్స్ అందరు ఇంటికి రావడం, ఎక్కువ సెలబ్రేషన్ సంక్రాంతి అంటే యాక్చువల్ గా అది విలేజ్ థీమ్స్ అంతా, వైబ్స్ అంతా. సో ది సిటీస్ లో అంటే ఇప్పుడు చేంజ్ అయిపోయింది జనరేషన్. దివాళీ మాత్రం బాగా జరుపుకుంటారా? అవును. సో నేను యాక్చువల్గా కొన్ని ఫెస్టివల్స్ చెప్తా, ఫెస్టివల్ రిలేటెడ్ ఫుడ్స్ మీకు ఏది బాగా ఇష్టం చెప్పండి. సంక్రాంతి మురుకులు ఇష్టం, శ్రీరామనవమి పానకం, వినాయక చవితి కుడుములు, దీవాలి, లడ్డు, మహాశివరాత్రి. శివరాత్రి రోజు నేను ఫాస్టింగ్, నేను అసలు ఏం తిన్ను. ఓహో, సో దసరా, బొరుగులు. సో హిందూ కల్చర్ అంటే ఫస్ట్లీ గాడ్సెస్, ఎక్కువ మంది మెంబర్ ఆఫ్ గాడ్స్ ఉంటారు అన్నమాట. సో ఏ దేవుడు అంటే మీకు బాగా ఇష్టం, రెస్పెక్ట్, భక్తి? శివుడు, లార్డ్ శివ, మహాదేవ్, హర హర బోలే. ఓకే. సో శ్రీశైలం ఎవ్రీ ఇయర్ వెళ్తాం, మా మమ్మీ బర్త్డే కి ఎవ్రీ ఇయర్ వెళ్తాం. ఓకే. మమ్మీ బర్త్డే ఎప్పుడు? జూలై 23rd, నెక్స్ట్ మంత్. యా, వెళ్తున్నారు? వెళ్తాం. మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మా కోసం పూజ చేయండి. చేస్తాను. ఓకేనా? ఓకే. ఎక్కువగా ఈ జనరేషన్ లో ఎక్కువగా ఆన్లైన్, మొత్తం కూడా ఆన్లైన్ అన్నమాట, సోషల్ మీడియా. సో ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తుంటారా? చేస్తుంటాను. ఏ యాప్ యూజ్ చేస్తారు? ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటాను. ఎక్కువ ఇన్స్టా యూజ్ చేస్తాను. స్పెసిఫిక్ గా రీల్స్ చూస్తూ ఉంటా, కంటిన్యూగా కాదు, ఇన్స్టా ఎక్కువ యూజ్ చేస్తా, రీల్స్ చూస్తుంటా. మీమ్స్ ఎక్కువ మీమ్స్ షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ కి, నా కజిన్స్ కి, అలాగా మీమ్స్ షేర్ చేసుకుంటాం. వేయర్ కానీ షేర్ చేస్తుంటారు నా ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ. ఏ టైప్ ఆఫ్ మీమ్స్ అంటే ఇష్టం బాగా? ఫన్నీ, లైఫ్ కి రిలేటెడ్ మీమ్స్ వస్తున్నాయి కదా ఈ రోజుల్లో, చాలా అవి నచ్చుతాయి. మంచి మస్తు ఫన్నీ అనిపిస్తుంది. వేస్తారు.
ఫర్దర్ గా చేస్తారేమో. సో ఎక్కువ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారు ఇన్స్టా మోస్ట్లీ, లైక్ గర్ల్స్ ఎక్కువ కూడా ఇన్స్టానే యూస్ చేస్తున్నారు 90% పీపుల్స్ ఐ థింక్, అంతే కదా? సో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్? నాది ప్రైవేట్ అకౌంట్, నేను ఎవరిని యాక్సెప్ట్ చేయను తెలిసిన వాళ్ళని తప్పితే. సో మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఎక్కడ చెప్పండి అంటే మనసులో పెట్టుకుంటారు కొన్ని విషయాలు కూడా, సో ఇప్పుడు ఓపెన్ అప్ ఉంది, ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వాలంటే ఎవరి గురించి చెప్తారు, ఏ విషయం చెప్తారు సాస్ టీవీ సబ్స్క్రైబర్స్ కోసం? నేను మా అన్నయ్య గురించి చెప్తా. నేను 7th క్లాస్ వరకు పెద్ద బాండింగ్ ఉండేది కాదు, అంటే ఎక్కువ కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం. మా అన్నయ్య నాతో ఏం షేర్ చేసుకున్నా నేను ఇంట్లో బెదిరించేదాన్ని, చెప్పేస్తా డాడీకి చెప్పేస్తా అని చెప్పేసేదాన్ని. సో ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చాక మేము మంచిగా క్లోజ్ అయ్యామన్నమాట. లైక్ వాడికి నాకు బాండింగ్ పెరగడం, అలాగా చాలా క్లోజ్నెస్ పెరిగింది. ఆ క్లోజ్నెస్ ఎలా అయిపోయిందంటే తను అమెరికా వెళ్ళిన తర్వాత నాకు ఒక 1 month అంటే నేను చాలా డల్ అయిపోయా. అంటే అంత బాండింగ్ పెరిగిపోయి మా ఇద్దరి మధ్య వాడు దూరం అయిన తర్వాత నాకు కొంచెం బాధ ఎక్కువ వేసింది. సో వాడు అమెరికాలోనే ఎప్పుడు నేను మిస్ అవుతూనే ఉంటా. ఇప్పటికి కూడా నేను వాడిని మిస్ అవుతూనే ఉన్నా. సో అదే నేను ఎక్కువ అన్నయ్యని ఎక్కువ మిస్ అవుతా. ఇప్పుడు సడన్ గా మీ అన్నయ్య మీ కళ్ళ ముందుకు వచ్చాడు, వాట్ ఇస్ ద రియాక్షన్? ఎలా ఉంటుంది మీ రియాక్షన్? అది చెప్పలేం, సడన్ గా కనిపిస్తే ఆ సిచ్యువేషన్ కి ఆ రియాక్షన్స్ ఎలా వస్తాయో ముందు చెప్పలేం కదా. టీయర్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అండ్ రీసెంట్లీ మొన్న జనవరిలో కూడా తను సర్ప్రైజ్ వచ్చాడు. అప్పుడు నేను అన్ఎక్స్పెక్టెడ్, అసలు వస్తాడు అనుకోలేదు. 1 year కి వచ్చాడు. సో నెక్స్ట్ మంత్ మీ బ్రదర్ రాబోతున్నారు అయితే? మొన్నే ఆల్రెడీ జనవరిలో వచ్చారు. చూడండి వస్తారా? ఓకే చూడండి, ఓకే ఓకేనా? ఓకే, సో సర్ప్రైజ్ ప్లాన్ చేయండి. ఓకే, డెఫినెట్గా. సో బాగా ఇంటరాక్ట్ అయ్యారైతే మాతో సాస్ టీవీ సబ్స్క్రైబర్స్ కోసం. సో వెరీ ఫన్నీగా జరిగింది. అవును, చాలా సో ఇది వాళ్ళ నెల్లూరు నెరజాన అంటే మిస్ నెల్లూరుతో ఇంటరాక్షన్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మేము ముందు ఉంటాను. దిస్ ఇస్ రిహాన్ సైనింగ్ ఆఫ్. బాయ్.